అయ్యో ఇయ్యాల మా టిల్లుగాన్ని ఇంటికాన్నే ఉంటుమని చెప్పినులా ఊర్లోకెళ్ళి మా కౌరయ్య మామ చెప్పకుండా చేయకుండా వస్తుండు. మరి టిల్లుగాడు ఏం చేస్తుండో ఏమో, మా మామ వచ్చిండో రాలేడో అరుచుకుందాం పాన్రి. అరే అరే ఏం చేయాలి ఈ పట్టణంలో నాకు ఏం తెలియదు. ఈ వాన ఒకటి పొద్దుగలాడి చదివి పడితేనే ఉన్నది నా దరిద్రానికి. ఒక చూసి రాబోయే కార్లు ఎట్లా వస్తున్నాయి ఏం సంగతి. ఇక తిరగట్టోళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ ఇక నాకు ఎవరు అడ్రస్ చెప్పాలి, ఎవరిని అడుగుదాం. ఇగో గిల్లని ఉన్నారు కదా, గిల్లని అడుగుదాము. ఓమ్మా ఓయమ్మా ఇక మా భాగ్యలక్ష్మి ఎరికేనా అక్క మీకు జరా? అబ్బా అంతా నా దరిద్రానికి ఏం చేస్తాము. ఆ పిల్లకి చెప్పినా నేను జర అడ్రస్ అన్న పంపి అని చెప్పి, కానీ తెలియదు అన్న. నీకు ఎరికేనా అన్న? నీకు కూడా తెలియదా? అబ్బా ఏం చేయాలి నేను, ఎవరు కాలు మొక్కాలి ఈ పట్టణంలో, నాకు ఎవరు తెలియరాయే. ఆగు, ఎవరు కుక్కలెంబడి పడ్డట్టు మా గల్లీలకు కొత్తగా నడుచుకుంటారాబట్టే ఎవరు ఇక ఆగమైతే నా పోస్టరు ఆడ మంచిగా గోడ మీద వేస్తాడు. మా మామ కనిపిస్తలేడని ఇంత పెద్దగా వేస్తుంది, మళ్ళీ నోరు ఇంత పెట్టి. ఏం చేయాలి నేను? వాయమ్మా ఏం చేయాలి? ఈమె జరా తెలిస్టాటే ఉన్నది మాకు. అక్క ఓ అక్క, మాకు భాగ్యలక్ష్మి తెలుసా నీకు? గిదే గల్లీలు ఉంటుందంట, పెంకుటీలు ఉంటుందా ఆమెకు? భాగ్యలక్ష్మి అరే జర బాగా గుర్తు తెచ్చుకో అక్క. సిక్రెట్కెళ్ళి ఉంటాయి, ముఖం జర గుండ్రుకు ఉంటుంది, వేసిన బట్టలే మళ్ళా వేస్తుంటది. మళ్ళీ ఇక తెలుసు కదా, ఇక గిడికెళ్ళి గాడి దాకా గంట తొవ్వ నడుస్తుంది. జర బతికి తెచ్చుకో అక్క, జర పుణ్యమూటలు పొదుగా సంతి తిరుగుతున్నా. అబ్బాబ్బా నా దరిద్రానికే వచ్చిందా ఈ రామకథ. ఏడన్నా లెంకాలే, ఏడపోయి పడాలి నేను ఇప్పుడు. ఆగో మా మామ లెక్కనే ఉన్నాడు కదా, కొత్త పంచ కొత్త బనీను జోర్దార్ తయారైండు గాని తొవ్వ తెలుసా లేదా? ఈ తొవ్వ ఒకటే తీరున్నది, ఆ తొవ్వ ఒకటే తీరున్నది. గదేదో ఉంటుంది చూడు సినిమాలో, నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో. ఇక అట్లనే అయ్యేటట్టున్నది నా బతికి. పట్టణంలో ఏం చేయాలి? అగో వచ్చేటోడు వచ్చేటే ఉన్నాడు, పోయేటోడు పోతూనే ఉన్నాడు. అమ్మో అమ్మో, గల్లీలా నా ఇజ్జత్ మొత్తం తీసేటట్టు ఉన్నాడు కదా. ఓ కొమరయ్య మామ, ఓ కొమరయ్య మామ. ఓ పిల్ల భాగ్యలక్ష్మి, ఇప్పుడు నువ్వు నన్ను పిలుచుడు. ఈ వానకు నేను ఆయనతో ఏ మోరు ఇట్లనో పడితే మంచిగా చూసి సంబరపడుకుందాం అనుకుంటున్నావా? ఏ ఆగు, అది నోరా మోరా? అయినా నువ్వు పోతే నాకేమత్తది, హటన చిక్క కూడా రాదు. అవుగాని నువ్వు పట్నం ఎందుకు అత్తున్నావు కౌరయ్య మావ? ఊర్లా పల్లీలు అమ్ముకోక? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? పల్లీలు అమ్మటోన్ లెక్క కనిపిస్తున్నారు. ఈ కట్ట తీసుకొని సరిసేను గల. కొట్టేవు తాతకు చెప్తే నీ మైలపోలు తీస్తాడు బిడ్డ. నేనేదో పాపమని ఊకుంటున్నా. నువ్వు ఇంతకీ పట్నం ఎందుకు వచ్చినావు మోదాల చెప్పు. ఇప్పుడు ముద్దుగా అడిగినావు పిల్ల. ఎందుకు వచ్చినంటే గాంధీ భవన్లో రేషన్ కార్డులకు అప్లై చేసుకోనికి వచ్చిన. అట్లనే ఇక చాలా దినాలు అయింది, ఎన్ని దినాలు బతకాలి, ఇట్లా పింఛన్ అప్లై చేసుకుందామని వచ్చిన. అమ్మా చూస్తే మాసిపోయిన లెక్కనే ఉంటావు గాని మస్తు హుషారున్నావు కదా కొమరయ్య మావ. మరి ఏమనుకుంటున్నావు ఖతర్నాక్ కొమరయ్య అంటే? ఓ నీ గొప్పలకేం తక్కువ లేదు గాని గింతకి ఏమేం కారట్లు పట్టుకొచ్చినావు? బాగానే చేతులు పట్టుకొని ఊపుతున్నావు గాని. ముద్దుగా అడిగినావు ఏమేం కారెట్లు తెచ్చినా? ఇయో పుట్టిన కారెట్ ఒకటి తీసుకొచ్చిన. ఇక మళ్ళీ బీపీ షుగరు అవి టెస్ట్ చేయించుకొని అవి తీసుకొచ్చిన. కిడ్నీలలో రాళ్ళు ఉంటాయన్నా కానీ అవి జర తీయనికే టైం పడుతుంది అంట పిల్ల. తీసినాక అవి ఇవి అన్ని కలిపి ఒకటేసారి ఇస్తున్నారు కారెట్లు. నీ తెలివి తెల్లారా? అసలు ఆధార్ కార్డు యాది మర్చితివా? ఆధార్ కార్డు లేకపోతే పింఛన్ ఇయ్యరు, పిల్లనియ్యరు. ఓ పిల్ల ముందే చెప్పవా? ఇక బస్సులల్లో మొగలకి ఎట్లయినా ఆధార్ కార్డు తెలియదు కదా, అందుకే ఇక నేను కూడా తీసుకురాలి. నీ తెలివికి ఒక దండమయ్యా కొమరయ్యా. నా తలకాయ తినకు. నీ వెనుక మూడో ఇల్లు మనదే, సప్పుడేం కిండ్లకు. ముందే చెప్పవా పిల్ల? నేను గుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ మూడో ఇల్లు చుట్టూ తిరుగుతూనే ఉన్న అప్పటిసంది షొప్పులరగంగా. గట్లున్నది నా దరిద్రం. ఏం చేస్తాం, తెల్లారులే శివన్ ముఖం చూసినో ఏమో. చూసిండ్రు కదుల్లా, నిన్న మొన్ననేమో మట్టిల్లు కాని బాధ, ఇప్పుడేమో నాకు మళ్ళా మా కొమరయ్య బాధ. మీరు కూడా అయినంత వరకు మా కొమరయ్య మామ లెక్క చెయ్యగలరు. జల్దీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి.